దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇరవై 29వ తారీఖు జూన్ నెల మన కనతలైన కథోలిక శ్రీ సభ ప్రపంచవ్యాప్తంగా పునీత పేతురు గారి యొక్క పండుగను, పునీత పౌలు గారి యొక్క పండుగను మహాఘనముగా కొనియాడుతూ ఉంది. పరిశుద్ధమైన గ్రంథంలో మనము లేఖనాలు చూస్తే ఎక్కువగా పౌలు గారు అదేవిధంగా పేతురు గారి యొక్క ప్రసంగాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క ఇద్దరు పునీతుల్ని మన కనతలైన కథోలిక శ్రీ సభ మనకెందుకు పరిచయం చేస్తుందంటే, వారి పరిచర్య కంటే ముందు వారి యొక్క పాత స్వభావము, వారి యొక్క పాత జీవితము, దేవుడు వాటన్నిటిని చూడకుండా అలా లోపాలున్నాయి, అలా ఎన్నో అవరోధాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా వారు చదువుకున్న చదువుని బట్టి కాకుండా వారిలో ఉన్న ప్రయాసను బట్టి దేవుడు దైవ పరిచర్యకి ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు అనేక మందికి ప్రసంగిస్తే చాలామంది ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అని అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉన్నాము. దాని తర్వాత పౌలు గారు కూడా అన్యులకి ప్రసంగించడానికి, అన్యులందరినీ క్రీస్తు వైపు తీసుకురావడానికి దేవుడు ఎన్నుకున్నాను అని అననీయ ప్రవక్తతో దేవదేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే రెండు మూల స్తంభాలుగా మన కన్నతలైన కథోలిక శ్రీ సభకి వీరున్నారు. చూడండి, మనుషులమైన మనము రెండు కాళ్ళ మీద కరెక్ట్గా నిలబడితేనే అటు ఇటు కాకుండా ఒక మార్గంలో నిలకడగా నడవగలుగుతాము. అదేవిధంగా మన కన్నతలైన కథోలిక శ్రీ సభ సత్యము అనే దాంట్లో మనకి ముందస్తుగా ఎవరిని పెట్టింది అంటే, పేతురు గారు ఎవరండి? పోపు గారు, మొదటి పోపు, ప్రపంచానికి మొదటి పోపు గారు. కాబట్టి అదేవిధంగా పౌలు గారు చూస్తే అన్యులందరికీ దేవాదేవుడి గురించి ప్రసంగిస్తూ, అంత మాత్రమే కాదు, పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కువ లేఖనాలు పౌలు గారు రాసి ఉన్నారు, 13 లేఖనాలు. వీరి ద్వారా మరి మన కనతలైన కథోలిక శ్రీ సభ మనకేం నేర్పించాలి అని కోరుకుంటుందంటే, మొట్టమొదటిగా వారి పాత జీవితం ఎలా ఉంది? పేతురు చేపలను పట్టేవాడు, పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూసినాం. పౌలు గారు దేవుడి యొక్క బిడ్డలను హింసించాడు. అంటే కత్తి పట్టుకొని క్రీస్తుని ఎవరైనా నమ్మితే నేను చంపేస్తానని చెప్పాడు. అంటే ఒకరేమో నాకు దేవుడు అంటే ఎవరో తెలీదు, నేను పాపాత్ముణ్ణి అంటూ తన యొక్క చిన్న చిన్న వ్యాపారాలను చేసుకుంటూ తన కుటుంబాన్ని సాగిస్తూ ఉన్నాడు పునీత పేతురు గారు. పౌలు గారేమో దేవుని నమ్ముకున్న బిడ్డలని హింసిస్తూ చంపేస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన జీవితం! వీరిద్దరు కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం అండి. పేతురు గారు ఒక మార్గం, పౌలు గారు ఒక మార్గం. అలాంటిది కథోలిక శ్రీ సభ దగ్గరికి వచ్చి మనం చూస్తే ఇద్దరు కథోలిక శ్రీ సభ కోసం ప్రయాసపడ్డారు, ఇద్దరు సత్యంలో నిలబడడానికి ప్రయాసపడ్డారు. అంత మాత్రమే కాదు, వారు ఈ ప్రపంచానికి వెలుగుగా, ఈ ప్రపంచానికి రక్షకులుగా, ఈ ప్రపంచానికి ఉప్పు వలె జీవిస్తూ మనకి కూడా దేవుడి యొక్క మార్గదర్శకాలుగా ఇలా మేము జీవించాము, మీరు కూడా ఇలా జీవించండి అని మనకు బోధిస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు ఈ వాక్య పరిచయలో మనము పునీత పేతురు గారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. చూడండి, ఒక వ్యక్తి యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుందంటే పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా. పేతురు గారు పరిశుద్ధాత్మతో గొప్పగా అభిషేకింపబడ్డారు కాబట్టే ధైర్యముగా దేవుడి గురించి ప్రకటించారు. ఈరోజు నీవును నేను భయముతో ఉన్నామేమో, ఆందోళనలో ఉన్నామేమో, మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాము. అక్కడ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉండగా శిష్యులందరూ గుమిగూడి పై గదిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలలో దిగి వచ్చి వారందరినీ ఆవహించింది. ఈ రోజున నువ్వును నేను భయముతో ఉన్నామేమో, పై గదిలో భయముతో ఉన్నామేమో, మన ఇళ్లలో భయముతో ఉన్నామేమో, జాబ్లలో భయముతో ఉన్నామేమో, బిజినెస్లలో. కొంతమంది అయితే భర్త భార్యకి భయపడడం, భార్య భర్తకి భయపడడం, లేదంటే కుటుంబ సభ్యులకి భయపడడం, ఆ యొక్క వర్కింగ్ ప్లేస్లో ఎక్కడైతే వాళ్ళు జాబులు చేస్తున్నారో, ఉద్యోగం చేస్తున్నారో అక్కడున్న పెద్ద పెద్ద యజమానులకు భయపడడం, ఇది జరుగుతూ ఉంటుందండి. ఇది సర్వసాధారణం. కానీ మనలో ఎంతమందిని పేతురు గారి వలె పరిశుద్ధాత్మకి అంటే దేవుడికి భయపడుతున్నాం?
ప్రియమైన దేవుడు బిడ్డలారా, సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడి యందు భయము భక్తి కలిగి జీవించుటయే విజ్ఞానమునకు మొదటి మెట్టు. మనం అందరము జ్ఞానవంతులం అని అనుకుంటామండి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు. కానీ నిజమైన జ్ఞానం అంటే ఏంటంటే దేవుణ్ణి తెలుసుకున్నటయే. తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. అందరికీ తెలుసు, ప్రపంచంలో అన్యులకి తెలుసు, క్రైస్తవులకు తెలుసు, ముస్లిమ్స్కి తెలుసు, ఎన్ని మతాల వారు ఉన్నారో అన్ని మతాలకి తెలుసండి యేసయ్య అనే పేరు దేవుడు అని. కానీ కథోలిక సభలో ఉన్న మనకి తెలిసినప్పటికీ కూడా ఈ మార్గం అనేది మతానికి సంబంధించింది కాదు, ఈ మార్గం అనేది ప్రేమకి సంబంధించిందని, ఈ ప్రేమను మనం పరిశుద్ధాత్మతో నింపబడి ప్రకటించాలి అని మనకెందుకు అర్థం కావట్లేదు. కాబట్టి పునీత పేతురు గారు చేసిన గొప్ప పరిచర్య ఇప్పుడు మనం చూద్దామండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు మనం ఇక్కడ చూసుకుంటే, పేతురు గారు యేసయ్య ఎవరో తెలియదు అన్నాడు. మొదటిగా 3.5 సంవత్సరాలు యేసయ్యతో పాటు, అంటే తన యజమానుడు రబ్బీ, నా బోధకుడా అని పిలిచిన పేతురు 3.5 సంవత్సరాలు. చూడండి, మన జీవితంలో కొంతమంది స్నేహితులు ఉంటుండొచ్చు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మనం చదువుకున్న ప్లేస్లలో వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. ఫేర్వెల్ పార్టీ అంటే ఎవరు వాళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఎంత బాధపడుతుంటాం కదా. కానీ పేతురికి యేసయ్యకున్న మధ్యలో ఉన్న సంబంధం, యజమానుడికి ఒక శిష్యుడికి ఉన్న సంబంధం, ఒక తండ్రికి ఒక బిడ్డకి ఉన్న సంబంధం, ఆధ్యాత్మికమైన బంధం, ఒక టీచర్కి ఆ యొక్క విద్యార్థికి ఉన్న సంబంధం, ఇంత క్లోజ్గా ఉన్న వీరి మధ్యలో ఎడబాటు రానుంది అని అర్థమవుతుంది. పేతురు గారికి అర్థమైంది. ఆ సమయంలో పేతురు ఒక మాట అంటారండి. మనం ఇదే యోహాను సువార్తలో చూస్తాం. 14వ అధ్యాయము 13వ అధ్యాయంలో యేసు ప్రభువారు కాళ్ళు కడుగుతూ ఉన్నప్పుడు పేతురు అంటాడు, అయ్యా నువ్వు నా కాళ్ళు పట్టుకోవద్దంటాడు. అంటే బాధపడుతున్నాడు, ఇంత పెద్దవాడివి, ఇంత గొప్పవాడివి, నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని. కానీ యేసయ్య అక్కడ ఒక మాట అన్నాడు, ఒకవేళ నేను నీ కాళ్ళని కడగని ఎడలా నీకు నాతో సంబంధం లేదు అని. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిచర్య గురించి దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. మనమును యేసయ్య వలె పరిచారకులుగా ఈ లోకంలో పనిచేయాలి అని, సేవక రూపాన్ని మనం దాల్చాలి అని దేవాదేవుడు పేతురికి చెప్పాడు. ఈరోజు మనకు కూడా చెప్తూ ఉన్నారు. అయితే పేతురు చేసిన తప్పేంటి? మొట్టమొదటిగా, వామో నేను యోగ్యుని కాను, నా దగ్గర నుంచి వెళ్ళిపో, నేను పాపాత్ముని అని చేపలు పట్టేటప్పుడు అన్నాడు. చేపల వలను విడిచిపెట్టి యేసయ్యని అనుసరించాడు. ఏదో అప్పటికప్పటికి మనకి ఇష్టం అనిపించి ఆ జాబ్ని విడిచిపెట్టేసి, లేదంటే మనం పట్టుకున్న పాపాన్ని విడిచిపెట్టేసి యేసయ్య దగ్గరికి వచ్చి అయ్యా నేను అనుసరిస్తాను అని చెప్పగానే సరిపోదండి పరిచర్య అంటే. అది కాదు పరిచర్య. మొదటి నుండి అంతము వరకు, ఆది నుండి అంతము వరకు దేవుడికి మనం ఇచ్చిన మాట మీద మనం నిలబడటం. చూడండి, పేతురు గారు మూల స్తంభముగా ఉన్నారు. ఒక మూల స్తంభముగా పేతురు గారు ఉన్నారు, ఇంకో మూల స్తంభముగా పౌలు గారు ఉన్నారు. అయితే పేతురు గారు మూల స్తంభముగా దేవుడు నిలబెట్టాడంటే అంటే ఆయన జీవితంలో ఎన్నో నేర్చుకున్నారు. ఆయన అవిశ్వాసంలో పడలేదా అంటే పడ్డారు, అపనమ్మకం లేదా అంటే ఉంది, అదేవిధంగా దేవుడు అంటే భయము లేదా అంటే ఉంది, అదేవిధంగా భయాన్ని కోల్పోయిన సమయాలు కూడా ఉన్నాయి. కానీ మనం పేతురు గారిని చూసి నేర్చుకోవాల్సిన ఒకే ఒక అంశం, 3 సార్లు యేసయ్య ఎవరో నాకు తెలీదు అని బొంకాడు. అదే 3 సార్లు అయిపోయిన తర్వాత కోడి కూత వినగానే వెక్కి 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 ఏడుస్తూ ఉన్నాడు, చిన్న పసి బాలుడిలాగా. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు పసి పిల్లల వలె మారితే తప్ప పరలోక రాజ్యానికి వారసులు కాలేరు అని, పరలోక రాజ్యానికి రాలేరు అని. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, పేతురు అంటే దేవుడికి ఎందుకు ఇష్టం? పేతుర్ని దేవుడు ఎందుకు మొట్టమొదటి పోపుగా ప్రపంచానికి జగద్గురుగా నిలబెట్టాడు అంటే ఒకటే, పేతురులో ఈ ప్రపంచం చూడలేనిది ఏంటో యేసయ్య చూశాడు. ఈ ప్రపంచానికి తెలియంది పేతురులో ఉన్న గొప్పతనం ఏదో ఉంది. అదేంటంటే యేసయ్యను అమితముగా ప్రేమించాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏ నోరుతో అయితే నాకు యేసయ్య అంటే తెలీదు అని 3 సార్లు బొంకాడో అదే నోటితో చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం ఇప్పుడు ధ్యానిద్దాము. పేతురుకు ప్రభు ఆదేశము. యేసు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత పేతురు దగ్గరికి వచ్చి, శిష్యుల దగ్గరికి వచ్చి మాట పట్టును తీసుకుంటూ ఉన్నాడండి. ఇదిగో పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?
పేతురు అంటూ ఉన్నాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే యేసయ్య ఇస్తున్న బాధ్యత, బరువు కాదండి, ఇది బాధ్యత. ప్రపంచాన్ని ఏలమనే, ప్రపంచానికి నువ్వు ఒక గొప్ప పోపుగా ఉండాలి అనే బాధ్యతని, ఆ బాధ్యతలో ప్రేమ ఉంది. ఏంటది? ఇదిగో నీవు నా గొర్రె పిల్లలను మేపుము. చూడండి, ఇక్కడ వాక్యం క్లియర్గా సెలవిస్తుంది, గొర్రె పిల్లలను మేపుము. గొర్రెలను కాదు, మొదటిగా గొర్రె పిల్లలను మేపుము అని దేవుడు అంటున్నాడంటే, అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కథోలిక శ్రీ సభ అయినా, క్రైస్తవులైనా, ఎన్ని లక్షల మంది అయినా, ఎన్ని కోట్ల మంది ప్రజలైనా అందరినీ కూడా కథోలిక శ్రీ సభ అనే సత్యంలో నడిపించు. ఈ యొక్క గొర్రె పిల్లలకి తెలియదు సత్యమేంటో, ఈ గొర్రె పిల్లలకి తెలియదు జీవమేంటో, ఈ గొర్రె పిల్లలకి తెలియదు మార్గమేంటో. ఎందుకంటే పేతురు, నువ్వు నాతో ఉన్నావు కదా, నా మార్గం ఏంటో నీకు తెలుసు, నేనే సత్యం చెప్తున్నానో నీకు తెలుసు, జీవం అంటే ఏంటో నీకు తెలుసు. అయితే ఇప్పుడు నువ్వు చెప్పాలి, బోధించాలి, ప్రపంచానికి నీ పరిచర్య ద్వారా అందరినీ కూడా నువ్వు నా యొద్దకు తీసుకురావాలి అని పేతురు గారిని పోపుగా దేవాదేవుడు నిలబెడుతున్నాడండి. కరెక్ట్గా చెప్పాలంటే ఒక బాధ్యత దేవుడు ఏదైనా ఇచ్చాడంటే అది చాలా బరువు కలది. చూడండి, ఈ రోజుల్లో భార్యనే చూసుకోలేకపోతున్నారు ఒక భార్య ఒక భర్తనే ఎగలేకపోతుంది. 4 పిల్లలు ఉంటే ఆ ఇంట్లో వామ్మో మా వల్ల కావట్లేదని ఒక కుటుంబంలో 2 భార్యాభర్తలు సతమతం అవుతున్నారండి. కానీ కన్నతల్లి కథోలిక శ్రీ సభ కోట్ల జనాభా ప్రపంచవ్యాప్తంగా ఉంది. మొత్తం కథోలిక శ్రీ సభని సత్యంలో నడిపించాలి అనే బాధ్యతని దేవాదేవుడు పేతురు గారికి ఇచ్చారు. అంటే ఇంకెంత భయంకరంగా ఉంటుందండి బరువు. ఆయన మోయకపోయినా ఆధ్యాత్మికంగా ప్రార్థన చేయాలి. చూడండి, బెర్నార్డ్ గారి దగ్గరికి వచ్చి ఒక పెద్ద వ్యక్తి అంటూ ఉన్నాడంట, ఊరికే ప్రార్థన ప్రార్థన అంటావు, ఖాళీగా కూర్చున్నావు, ప్రార్థన చేసుకుంటూ పని చేసుకురాదు పోయి అని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, బెర్నార్డ్ గారు అంటూ ఉన్నారంట, ఏంటి ప్రార్థన చేయడం అంటే అంత సీదా సాధారణమైన విషయం అనుకుంటున్నావా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రార్థన చేయకుండా ఎంతమందిమైనా ఉంటాం. ఈ రోజుల్లో టీవీల ముందు గంటలు 3 గంటల సమయాన్ని ఈజీగా వృధా చేస్తాం. ఈ రోజుల్లో ఫోన్ పట్టుకొని ఆ యొక్క మొబైల్లో పిచ్చి పిచ్చి వీడియోస్ చూస్తూ గంటలు మనం టైంపాస్ చేస్తూ ఉంటాం. దేవుడిచ్చిన ఈ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాము. తద్వారా నరకలోకానికి వెళ్తూ ఉంటాం. చాలామంది నరకలోకం ఎక్కడో లేదండి, ఇక్కడే ఉంది. భర్త అంటే భార్యకి పడదు, భార్య అంటే భర్తకు పడదు, పిల్లలంటే తల్లిదండ్రులకు పడదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకు పడదు. ఎందుకు? ఆ మొబైల్లో ఏదో చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుడు పిల్లలు, దేవాదేవుడు నీకు నాకు ఈరోజు దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు, పేతురు వలె మనమును మన గొర్రె పిల్లలని మరి కరెక్ట్గా మేపుతున్నామా? మేపడం అంటే ఈ లోక తిండా కాదండి. ఈ లోక తిండి గురించి దేవుడు మాట్లాడట్లేరు. దేవుడు మాట్లాడేది జీవాహారము నేనే. నా యొద్దకు తీసుకురండి మీ పిల్లలని, నా యొద్దకు తీసుకురండి నీ భార్యని, నా యొద్దకు తీసుకురండి నీ భర్తని. మీరు మార్చలేరు, నేను మార్చుతాను. నా జీవాహారం వాళ్ళలో ఉంటుంది కాబట్టి, నా ఆత్మ వాళ్ళలో ఉంటుంది కాబట్టి, తండ్రి యెహోవా వాళ్ళలో ఉంటారు కాబట్టి వాళ్ళు మారుస్తారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, నా గొర్రె పిల్లలను మేపుము అని ఆనాడు పేతురు గారికి ప్రపంచానికి ఒక అధికారానికి ఒక ప్రధానాధిపత్యాన్ని దేవాదేవుడు ఇస్తూ ఉంటే, నీకును నాకును కూడా కొన్ని బాధ్యతలను ఇచ్చా అని, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రె పిల్లలను నా దగ్గరికి తీసుకురా అని దేవాదేవుడు నీకు నాకు కూడా ఈరోజు వాక్య పరిచయం ద్వారా చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనే ప్రశ్న పేతురునే కాదు, ఈరోజు నిన్నును నన్నును కూడా దేవాదేవుడు అడుగుతూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు పేతురు, ఇదిగో యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మళ్ళీ 2వ యేసయ్య అడుగుతూ ఉన్నాడు. చూడండి, 2వ పర్యాయం అడగగానే పేతురు మాట్లాడుతున్న మాట, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పెను. దాని తర్వాత యేసుప్రభుల వారు మళ్ళా మాట్లాడుతూ ఉన్నారు, నా గొర్రెలను కాయుము. చూడండి, మొదటి మాట నా గొర్రె పిల్లలను మేపుము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిడ్డలందరూ దేవుడి యొక్క గొర్రె పిల్లలు. యేసయ్య మన గొర్రెల కాపరి, అవునా? నా గొర్రె పిల్లలు నా స్వరాన్ని వినును. దేవుడు వాక్యం చెప్తూ ఉంటాడు, లేదంటే ఏదైనా మంచి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. మనం ఏం చేస్తామంటే సాతానికి చెవులను ఇస్తాము.
ఇచ్చేసి మనం ఏం చేస్తామంటే వ్యర్థమైన పనులను చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో దేవదేవుడు అంటున్నాడు, నా గొర్రె పిల్లను మేపుము అని నీకు నాకు దేవదేవుడు చెప్తూ ఉండగానే అంత మాత్రమే సరిపోదండి. ఇప్పుడు ఆ గొర్రెలని కాయాలి. మనము కాయటం అంటే ఇప్పుడు చూడండి, మనం చిన్నపిల్లగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు చిన్నపిల్లగా పసికందులుగా ఉన్నప్పుడు నడక రానప్పుడు పాప ఆ యొక్క పెద్ద ఆ యొక్క బెడ్ మీద వేయడమో, లేదంటే సోఫా మీద వేయడమో, కుర్చీల మీద పెట్టడమో, దీని ద్వారా ఏమవుతుందంటే తల్లిదండ్రులు పక్కకి వెళ్ళిపోగానే ఒక 6 నెలల పాప దొర్లుతూ ఉంటుంది కాబట్టి కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలామంది ఫ్లోర్ మీదే పడుకోబెడతారు బెడ్షీట్ వేసి. అంటే తల్లిదండ్రులకి మినిమం ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు, తెలివిని దేవుడు ఇచ్చాడు, వివేకాన్ని దేవుడు ఇచ్చాడు. ఏంటంటే జాగ్రత్త అని దేవాదేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు, బాధ్యతగా పెంచమని, బాధ్యతగా కాయమని, తప్పుడు దారిలోకి వెళ్ళొద్దని, పిచ్చి పిచ్చి డ్రగ్స్కి, ఆ యొక్క వేరే వీడియోలకి, వేరే యొక్క లస్ట్ఫుల్ థాట్స్కి, ఆ యొక్క మూవీస్కి, సీరియల్స్కి, పిచ్చి పిచ్చి ఆలోచనలకి, ఆ యొక్క ఏంటండి ఆ యొక్క స్నేహితులలో కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉన్నవారు చాలామంది ఉంటారు. అలాంటి అపమార్గం వైపు వెళ్ళకూడదని దేవాదేవుడు నీకు నాకు పిల్లల్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాయకుండా నా ఫోన్ నాది భర్త, నా ఫోన్ నాది భార్య, పిల్లలు మా అమ్మ మా నాన్న ఫోన్ చూస్తున్నారంటే సమయం వ్యర్థం కాకుండా ఫోన్ చూస్తున్నారంటే ఈ ఫోన్ వల్ల ఏదో ఉపయోగం ఉందని చిన్న పసికందు 6 నెలల నుంచి 1 year నుంచి ఫోన్ పట్టుకోవడం మొదలు పెడుతున్నాడు. చూసి 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 ఆ కండ్లకి ఆ సైట్ ప్రాబ్లం వచ్చి పెద్దయిన తర్వాత, పెద్ద కాకముందే అండి 2nd క్లాస్కి కళ్ళద్దాలు, 3వ క్లాస్కి కళ్ళద్దాలు. అయ్యయ్యో, మా అమ్మమ్మ జనరేషన్లో అయితే 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళకి వచ్చేంత వరకు కూడా కళ్ళద్దాలు ఎవరు వాడలేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? రేడియేషన్స్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ యొక్క పవర్ మన కళ్ళు తట్టుకోలేకపోతున్నాయి. ఎందుకంటే అంత భయంకరంగా ఉపయోగిస్తూ ఉన్నాము. అంటే చిన్న పాపకి కూడా, చిన్న బాబుకి కూడా ఒక అమ్మ, ఒక నాన్నగా మార్గదర్శకులుగా మనం ఉండడానికే మన వల్ల అవ్వట్లేదండి. అలాంటిది పేతురు గారు ఎంత పెద్ద బాధ్యతను వహిస్తున్నారంటే ప్రపంచంలో ఉన్న కోట్ల జనాభా ఆయన చూస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం ఆ యొక్క భవిష్యత్తులో పేతురు గారి గురించి మాట్లాడుకుంటారని దేవుడికి తెలుసు. అందుకే ఇదిగో అంటూ ఉన్నాడు, నా గొర్రెలను కాయము పేతురు. మరి మనల్ని మన పోపు గారు కాస్తూ ఉన్నారు. పారిష్ ప్రీస్ట్ల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా లెటర్స్, పోపు గారు లెటర్స్ పంపించడం ద్వారా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే ఆ యొక్క ప్రోటోకాల్స్ అంటే ఏంటంటే నీతి నియమాలు, నిబద్ధత ద్వారా ధర్మముగా జీవించమని ఎన్నో లేఖనాన్ని మనకి రాసి పంపిస్తున్నారు. మన పారిషనర్స్కి, మన పారిషస్కి గురువుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క గొర్రెలను కాయము అనే బాధ్యతను వాళ్ళు వహిస్తున్నారు. మరి నీకు నాకు పిల్లల్ని కాయడమే తెలియట్లేదు, భర్తని కాపాడుకోవడమే తెలియట్లేదు, కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడమే తెలియట్లేదు. 1 గంట ఇంట్లో లేకపోతే వామో నా భర్త ఏమైపోతాడో, వామో నా భర్త ఇంకెవరితో మాట్లాడతాడో, వామో నా భార్య ఇంకెవరితో మాట్లాడుతుందో, వామో నా పిల్లలు ఇంకెవరితో మాట్లాడుతున్నారని ఫోన్లు ఉంటే మనశ్శాంతే లేదు ఈ రోజులలో చాలామందికి. వాట్సాప్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ఇంకేదో యాప్స్ అని 24 గంటలు అపనమ్మకంతో, అవిశ్వాసంతో, ఒకరి మీద ఒకరి దూషణకరమైన మాటలతో బ్రతుకుతూ ఉన్నారు ఈరోజు ప్రపంచం. మనం ఎక్కడా? దేవుడి యొక్క ప్రణాళిక ఎక్కడా? పేతురు ఎక్కడా? దేవుడి యొక్క బాధ్యతను ప్రేమగా స్వీకరించిన పేతురు ఎక్కడా? ఈరోజు దేవుడు మనకిచ్చిన పిల్లల్ని కూడా బరువుగా ఫీల్ అవుతూ చాలా భయంకరమైన బజారు లాంటి జీవితాన్ని జీవిస్తున్న ఈనాటి తల్లిదండ్రులు ఎక్కడ? చూడండి, న్యూస్లలో చాలామంది మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, శారీరక వ్యామోహాన్ని సుఖపరచుకోవడానికి దేవుడిచ్చిన బాధ్యతను అమ్ముకుంటున్న ఎంతోమంది ఈ రోజున కపటదారులు, వేషధారులు కథోలిక శ్రీ సభలో కూడా ఉన్నారు. అన్యులు మాత్రమే కాదు. మరి ఏం చేయాలి? 3వ విషయం, కాయడం మాత్రమే సరిపోదండి. పిల్లల్ని కనగానే సరిపోదండి. ఏం చేయాలని దేవదేవుడు అంటూ ఉన్నాడు యేసుప్రభువారు. ఇదిగో యోహాను పుత్రుడగు సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? 3వసారి యేసయ్యా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీకు తెలుసు అని నొచ్చుకున్నాడు పేతురు. ఇప్పుడు నిన్ను నన్ను కూడా దేవదేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నేను నీకు ఇచ్చిన కుటుంబాన్ని ఏం చేశావు? నేను నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వేం చేశావు? ప్రియమైన దేవుడు బిడ్డలారా, 3వ పర్యాయం అడిగినందున పేతురు మనస్సు నొచ్చుకొని, అయ్యా నీకు అంతయు తెలియను. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి సమస్తము తెలుసండి. దేవుడి కళ్ళని మనమేమి కప్పిపుచ్చక్కర్లేదు. ఈ కెమెరా ఇప్పుడు ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుందేమో, అలా దేవుడి యొక్క కళ్ళు ఎప్పటికీ మనము ఆ యొక్క మభ్య పెట్టలేం. 10,000 సూర్య ఆ యొక్క తేజస్సు కంటే తేజోమయమైనవి ఆయన కళ్ళు.
మనము దాచుకోలేం. కాబట్టి మళ్ళా యేసయ్య ఒక మాట అంటున్నాడండి, నా గొర్రెలను మేపుము. గొర్రెలు అనగా ఫస్ట్ ఏమో గొర్రె పిల్లలను మేపుము, రెండోదేమో గొర్రెలని కాయము, మూడోదేమో గొర్రెలను మేపుము. గొర్రెలు అనగా ఎవరు? అందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గురువులందరూ, మఠకన్యా స్త్రీలందరూ, అదేవిధంగా ఎవరైతే వారి కింద ఉన్న చర్చి పెద్దలందరూ, సంఘస్థులందరూ కూడా గొర్రెలే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు కూడా గొర్రెలే, ఆ కుటుంబానికి గొర్రె పిల్లల్ని పోషించాలిగా మరి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ 3 మాటల ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే ప్రాణం పెట్టేంతగా, ప్రాణం పోయేంత వరకు దేవుడి కోసమే బ్రతకడం. ఆ బ్రతకే ఒక జీవితానికి ఉన్న పేరేంటంటే ప్రేమ కలిగిన పరిచర్య. ఇది బాధ్యత. ఇదే బాధ్యత మనం కుటుంబంలో ఉన్న భార్య మీద ప్రేమను చూపిస్తే, భర్త మీద ప్రేమను చూపిస్తే, కుటుంబ సభ్యుల మీద ప్రేమ చూపిస్తే మనము కూడా ఆ ఇంటికి మూల స్తంభమే. ఆమేన్, హల్లెలూయా. కథోలిక స్త్రీ సభకి మూల స్తంభాలైన పేతురు గారు, పౌలు గారిని ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రపంచం కొనియాడుతుందో, నేను ఒకవేళ ప్రపంచం తెలియకపోయినా కనీసం కుటుంబంలో మూల స్తంభముగా ఒక భర్త ఉంటే, మూల స్తంభముగా ఒక స్త్రీ ఉంటే, మూల స్తంభముగా ఆ యొక్క ఇంటిలో ఉన్న పురుషులు కానీ స్త్రీలు కానీ వారి యొక్క కుటుంబాన్ని నిలబెట్టుకుంటే, ఏ ఆపదైనా నువ్వే ముందుగా అడుగు వేస్తే అది మూలస్తంభం అంటే అర్థం. చూడండి, ఒక ఇల్లు కట్టాలి అంటే పునాది చాలా అవసరం. ఆ పునాదితో పాటు 4 గోడలు కూడా చాలా బలంగా కడతారు. ఎందుకు? కూలిపోతాయని. లేదంటే గోడలు కరెక్ట్గా ఉండకపోతే ఆ యొక్క స్లాబ్ కరెక్ట్గా నిలబడదు కదండి. స్లాబ్ ఒకవేళ బరువుగా వేసి గోడలు వీక్గా ఉన్నాయంటే కూలిపోతాయి. నా జీవితంలో కూడా మనం ఎంత బలంగా ఉన్నా, మనం ఎంత డబ్బులో ఉన్నా, మనం ఎంత హోదా కలిగి ఉన్నా, మనం ఎంత బిజినెస్లు చేస్తున్నా, మనం ఎంత జాబులు చేస్తున్నా, మనం పెద్ద కలెక్టర్ అయినా, లేదంటే ఒక పెద్ద లేదంటే మన దేశానికి PM CM అయినా, ఇంకేదైనా లాభం లేదు. దేవుడు చెప్పింది వినకపోతే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు మన పునీత పేతురు గారు ఎందుకు ప్రపంచానికి ఇంత ఆశీర్వకరంగా మారారంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దేవుడి ఆత్మ చేత నడిపింపబడు వారు దేవుడి యొక్క పుత్రులు, పుత్రికలు. కాబట్టి మరి ఈరోజు నేను ప్రశ్నించుకుందామా? మనమును నిజంగా దేవుడి ఆత్మ చేత నడిపింపబడుతున్నామా? అయితే మనమందరం కూడా ధన్యులమే. ఒకవేళ సర్ప సంతానమైన, ఆనాడు బప్తిస్మ యోహాను గారు అన్నారు కదండి, ఇదిగో ఓ సర్ప సంతానమా, రానున్న అగ్ని నుంచి నిన్ను ఎవరు కాపాడుతారు? ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు మీరు? కపట జీవితాన్ని జీవిస్తున్నారు మీరు. హృదయ పరివర్తనము లేదు, పాప సంకీర్తన లేదు. రండి, హృదయ పరివర్తనం కలిగి జీవించండి, కపట వేషధారులుగా జీవించకండి అని పునీత బప్తిస్మ యోహాను గారి వలె, పునీత పేతురు గారి వలె మనమందరము కూడా దేవుడి యొక్క నిజమైన సత్యాన్ని ప్రకటించగలిగితే ఎంతోమంది బిడ్డలు దేవుని తెలుసుకొని జీవించగలుగుతారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న అంశము పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు ప్రపంచానికి దీవెనకరంగా మారినట్లే మనమును మన కుటుంబాలకి, దేవుడి చిత్తమైతే ఈ రాష్ట్రానికి, ప్రపంచానికి కూడా దీవెనకరంగా దేవాది దేవుడు మనల్ని కూడా మార్చుకోవాలని పునీత పేతురు గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, పునీత పౌలు గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మనమును మన కుటుంబాలకి మూల స్తంభాలుగా భార్య భర్తలు ఉండాలని నజరేయుడనే యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.